మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇంటి నిర్మాణానికి 4 లక్షలు PMAY పట్టణ 2.0కి అనుసంధానం చేసి అమలు, కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు వర్తింపు, ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాలు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అందజేత, సొంత స్థలాల్లోనూ గృహ నిర్మాణానికి అనుమతి, జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు, లబ్ధిదారుల ఎంపికపై సర్వే చేపట్టాలని ఆదేశం, గూడు కోసం కలలు కంటున్న పేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. పేదల ఇళ్ల నిర్మాణంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 కేంద్ర ప్రభుత్వ పథకంతో అనుసంధానం చేసి ఇకపై కొత్తగా ఎంపిక చేసే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందించాలని నిర్ణయించారు. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా 60%, రాష్ట్ర ప్రభుత్వ వాటా 40% ఉండనుంది. కొత్త లబ్ధిదారుల ఎంపికపై వెంటనే సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే కాకుండా ఎన్నికల హామీ మేరకు ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అందిస్తామని స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలకు స్థలాలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేయకుండా ఉన్న లేఅవుట్లో కూడా వాటిని క్రమబద్ధీకరించి గ్రామీణ ప్రాంతాల్లోని వారికి 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలను వారికి 2 సెంట్లు చొప్పున అందించాలని అధికారులను ఆదేశించారు. ఇల్లు లేకుండా సొంత స్థలాలు ఉన్న వారికి కూడా అందులో గృహ నిర్మాణానికి అనుమతించనున్నారు. సచివాలయంలో సోమవారం గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా మంచి ఆలోచన. 4 లక్షల రూపాయలు ఇవ్వాలనుకోవడం. ఎందుకంటే జగన్ హయాంలో 2,80,000, 1,80,000 అది అది చాలకపోవడం వల్ల ఎదురైంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులేమి ఇవ్వకపోవడం వల్ల అవన్నీ ఆ స్థలాలకు ఖర్చు పెట్టారు తప్పించి వాళ్ళకి ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు స్థలం ఇచ్చి ప్లస్ డబ్బులు కూడా 4 లక్షలు ఇస్తామంటున్నారు. చాలా మంచిది. కాకపోతే సమస్యల్లా ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ లబ్ధిదారులుగా ఎంపిక చేసి ఇవాళ ఇంకెవరు ఖాళీ లేరు. చిట్ట చివరి వ్యక్తి వరకు కేటాయించేశారు. ఇంకా అప్పుడు వాళ్ళకి ఎట్లా వస్తాయి పథకాలు? ఇక కొత్తగా అంటే ఇప్పుడు ఏమన్నా 18 ఏళ్ళు దాటి కుటుంబాల నుంచి వేరుపడినటువంటి వాళ్ళు వీళ్ళు ఈడ్చిపెడదంతే రాష్ట్రం మొత్తం మీద కలిపితే 2 లక్షలు 3 లక్షల మంది కూడా ఉండరేమో. ఒకవేళ ఉన్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవుతారేమో. అలా కాకుండా ఇప్పుడు జగన్ ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ పథకం ఇస్తే కరెక్ట్ అవుతుంది. లేదా పథకం ఆర్భాటం, ఆచరణ అసాధ్యం అన్నటువంటి కాన్సెప్ట్ అవుతుంది. ఇది ఒకసారి అంటే కన్విన్స్ చేయడం కాకుండా కన్ఫ్యూజ్ చేయడం అవుతుంది. ఒకసారి అది జాగ్రత్తగా ఆలోచించాల్సిన అంశం. ఇప్పుడు రాజముద్రతో పాసు పుస్తకాలు, భూపందేరాల గుట్టు తేల్చాలి, బాధితులకు సాంత్వన చేకూర్చేలా చర్యలు, రెవెన్యూ శాఖ సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు, వైకాపా పాలనలో కొనసాగిన భూపందేరాలను గుట్టు తేల్చాలని, భూదందాల వల్ల నష్టపోయిన బాధితులకు సత్వరం సాంత్వన చేకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో భూ సంబంధిత అంశాలే అతిపెద్దగా సమస్యగా కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడ పత్రికలు హైలైట్ చేస్తున్నటువంటి చంద్రబాబు అట్లా ఆదేశించారు, ఇట్లా ఆదేశించారు. నిన్న కాక మొన్న విజయనగరం జిల్లాలో ఒక సాధారణ వ్యక్తి కాదు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడి యుద్ధానికి సిద్ధమై వెళ్ళి సైన్యంలో పనిచేసి వచ్చినటువంటి ఒక మాజీ సైనికుడు ఇల్లు కూలిస్తే ఎందుకు కూల్చారో కూడా సమాధానం లేదు. అట్లాగే అనేక చోట్ల ఇళ్ళు కూలుస్తున్నారు, అట్లాగే దుకాణాలు కట్టినవి కూల్చేస్తున్నారు. వాటికి సంబంధం కూడా లేనటువంటి విధంగా ఉంది, సమాధానం కూడా లేదు. పేదల ఇళ్లకి సంబంధించినటువంటి విషయంలో ప్రకటనలు ఆర్భాటంగా ఉంటున్నాయి, ఆచరణ అసాధ్యంగా ఉంటుంది. దీని సంగతి ఏంటి అన్నటువంటిది ఆలోచించుకోవాల్సింది. లేకపోతే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా దేశం అంతటా భయాందోళనల వాతావరణం, యువత, మహిళలు, రైతులు, చిరు వ్యాపారుల విలవెల, రాజకీయ వ్యాపార గుత్తాధిపత్యం లక్ష్యంగానే కేంద్ర బడ్జెట్, లోక్సభలో రాహుల్ ధ్వజం, ప్రధాని మోడీ, అమిత్ షా మరోపై విమర్శలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకైనా అర్థమవుతుందో లేదో తెలియదు. ఎవరు భయాందోళనకు గురవుతున్నారు? మణిపూర్లోనో, చండీగఢ్లోనో, పంజాబ్లోనో, లేకపోతే కనుక కాశ్మీర్లోనో జరుగుతున్నటువంటిది ఉగ్రవాద చర్యలు. దాన్ని సమర్థిస్తోంది మనమే కదా. ఖలిస్తానీ ఉద్యమాన్ని నెత్తిన పెట్టుకుంది మనమే, మణిపూర్ వ్యవహారంలో నెత్తిన పెట్టుకుంది మనమే. అంటే మనమే ఉద్రిక్తత సృష్టిస్తాం, మనమే భయపెట్టిస్తాం, భయపడుతున్నారని మనమే చెప్తాం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది మహిళలకు సంబంధించి, మహిళలు ఎందుకు భయాందోళనకు గురవుతున్నారు? ఎవరు భయపెడుతున్నారు? రాహుల్ గాంధీనా లేకపోతే కనుక సోనియా గాంధీ భయపెడుతోందా? ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకున్నారు, ఎవరి ఉద్యోగాలు వాళ్ళు చేసుకున్నారు, దర్జాగా బతుకుతున్నారు. వాళ్ళని ఎవరు భయపెడుతున్నారు? భయపెడుతున్నది బెంగాల్లో దీదీ పరిపాలనలో. ఎవరు మరి దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది? INDA కూటమిలో ఆమె భాగస్వామి. కేరళలో అక్కడ INDAలో కూటమిలో భాగస్వామి. మిగతా ఈ నేరాలకు సంబంధించినటువంటి సాహిత్య సంఘటన ఇప్పుడు కర్ణాటకలో జరిగింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మొత్తం బాధ్యత అంటామా? కాంగ్రెస్ అక్కడ లోకల్గా జరిగేటువంటి ఇష్యూస్. ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. మూడోది రైతులకి ఏంటి ప్రాబ్లం? దేశవ్యాప్తంగా ఉండే సమస్య ఎప్పుడూ ఉంటుంది. కొత్తగా వచ్చేటటువంటి భయాందోళనలు ఏంటి? మద్దతు ధర పెంచడం వల్ల భయాందోళనలు గురవుతాడా,
లేకపోతే దేనికి గురవుతాడు? లేకపోతే చిరు వ్యాపారులు ఎందుకు వెళ్ళాడతారు? చిరు వ్యాపారులు రోడ్డు మీద క్యూఆర్ కోడ్ పెట్టుకుని చివరికి టీ అమ్మే చోట కూడా క్యూఆర్ కోడ్ వచ్చినందుకు బాధపడతాడా? చిరు వ్యాపారి ఎందుకు వెళ్ళాడతాడు? ముద్రా లోన్ ఇచ్చినందుక, వాళ్ళకి సంబంధించినటువంటి పెట్టుబడులకు సాయం చేస్తున్నందుక, ముద్రా రేట్లు పెంచినందుక? ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు. కాకపోతే హెడ్డింగ్లు బాగుంటున్నాయి కాబట్టి నడిచిపోతున్నట్టు ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడానికి వాడే పదజాలం, దాన్ని హైలైట్ చేస్తూ పత్రికలు కూడా సోరోస్ అనుగుణంగా జాగ్రత్తగా పనిచేస్తున్నాయి. లేకపోతే పులుల సంతతి పెరిగేలా ప్రత్యేకంగా నల్లమల్ల నుంచి శేషాచలం వరకు ఏర్పాటు, సంరక్షణకు ప్రత్యేక చర్యలు, అటవీ శాఖలో ఖాళీల భర్తీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. లేకపోతే రద్దీ రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 1600 కిలోమీటర్ల విస్తరణ, సలహా సంస్థ ద్వారా డిపిఆర్ తయారీ, వాహన రద్దీ ఎక్కువగా ఉండి 50 కిలోమీటర్ల పైగా దూరం ఉండే 26 రోడ్లను ఇంజనీర్లు ఎంపిక చేశారు. ఇవన్నీ కలిపి దాదాపు 1600 కిలోమీటర్ల మేరకు ఉన్నాయి. వీటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తున్నారు. ఖచ్చితంగా ఎంత ట్రాఫిక్ రద్దీ ఉంది, వాటిలో కార్లు, లారీలు, బస్సులు వంటి వాహనాలు నిత్యం సగటు ఎన్ని ప్రయాణిస్తున్నాయి, ఆయా రహదారుల విస్తరణకు ఎంత ఏమవుతుంది తదితరాలన్నింటిపై డిపిఆర్ సిద్ధం చేయాల్సి ఉంటుందని ఇందుకు సలహా సంస్థను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇక్కడే చూడండి, ఒక భారం జనాలనెత్తిన ఒక గుండె మీదన భారం దించే వార్తని ఎంత జాగ్రత్తగా కవర్ చేస్తారంటే, రద్దీ రహదారుల అభివృద్ధి అంటే మా వాడు గనక ఏదన్నా భారం మోపినా స్వీట్గా జనం నెత్తిన రుద్దాలి. అంత తెలివితేటలు వీళ్ళకి మాత్రమే చెల్లినటువంటి. ఇది చూడగానే అనుకుంటా, అబ్బా చంద్రబాబు గారు వచ్చి 1600 కిలోమీటర్లు విస్తరిస్తున్నారు, సూపర్ అనుకుంటాం. కానీ అసలు సీన్ చూడండి. ఇక్కడ వాహన రద్దీ అధికంగా ఉన్న రాష్ట్ర రహదారుల విస్తరణ, పునరుద్ధరణ, ఎస్హెచ్ రెన్యువల్ మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య విధానంలో విస్తరించడంపై కసరత్తు చేస్తుంది పీపీపీ. ఇందులో అసలు లెక్క చూడండి. ఇటీవల రహదారుల భవనాల శాఖపై సీఎం వద్ద జరిగిన సమీక్షలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. దీంతో అధికారులు వీటిపై పలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా వాహన రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి వాటిని 7 నుంచి 10 మీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదిస్తున్నారు. టెండర్లు పిలిచి గుత్తేదారులకు ఆయా రహదారుల విస్తరణతో పాటు కొంతకాలం నిర్వహణ కూడా అప్పగించబోతున్నారు. ఇందుకయ్యే వ్యయాన్ని గుత్తేదారు టోల్ రూపంలో వసూలు చేసుకునేందుకు వీలు కల్పించే అవకాశాలు పరిశీలిస్తున్నారు. ఇది అంటే ఇప్పటిదాకా నేషనల్ హైవేస్ టోలు, చివరికి ఆ టోల్ గేట్ల మీద ఆగ్రహంతో అగనంపూడి లాంటి చోట్ల ధ్వంసం చేసిన వ్యవహారం చూసాం. ఇప్పుడు స్టేట్ టోల్ గేట్లు వస్తాయంట. అంటే ఏడకి పోయినా డబ్బులు కట్టుకోవాలన్నమాట. ఇక అంటే కొత్త భారం ఇది. ప్రజల నెత్తిన కొత్తగా రాష్ట్ర హైవేల అని చెప్పి పేరు పెట్టి R&B రోడ్ల మీద కూడా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించుకుంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి హెడ్డింగ్ ఏమో రద్దీ రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 1600 కిలోమీటర్ల విస్తరణ. దీన్ని ఏమనాలా? ఎంత జాగ్రత్తగా మన నెత్తిన భారాన్ని మనకే తెలియకుండా కవర్ చేస్తారు, దాన్ని గొప్పగా ఎలా చిత్రీకరిస్తారనడానికి సాక్ష్యం. ఇకపోతే అడవిలో అమానుషం. అమెరికా మహిళను గొలుసుతో చెట్టుకు కట్టేసి దారుణం, 40 రోజులుగా ఆహారం కూడా లేదన్న బాధితురాలు. మహారాష్ట్రలో ఘటన. మహారాష్ట్ర సింధుదుర్గ్ జిల్లాలో అత్యంత హేయమైన ఘటన చోటు చేసుకుంది. అమెరికాకి చెందినటువంటి లలిత కయ్యి కుమార్ అనే మహిళను గుర్తు తెలియని వ్యక్తులు అటవీ ప్రాంతాల చెట్టుకు గొలుసుతో బంధించి వెళ్లారు. ఆకలితో అలమటిస్తూ వర్షంలో తడిసి నిరసించిపోయిన ఆర్తనాదాలు విన్న గొర్రెల కాపరి ఒకరు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని బాధితురాలని కాపాడి ఆసుపత్రికి తరలించారు. నిజంగా ఆ మనుషులు ఎవరో కానీ ఉరి తీసినా నష్టం లేదు. ఈ దేశ పరువు తీశారు. అమెరికా అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఆ విధమైనటువంటి అరాచకం చేయడం, ఇలాంటి దరిద్రులతోనే ఈ దేశం పరువు పోతుంది. లేకపోతే 2 ఆర్డీఓలపై వేటు. మురళీ హరిప్రసాదుల సస్పెన్షన్. సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ సైతం మదనపల్లి ఫైళ్ల దహనం కేసులో ప్రభుత్వం చర్యలు. భూదందాలు, నేరపూర్తి నిర్లక్ష్యం, అవినీతి అభియోగాలు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్లో ఫైళ్లు గాలిపోయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వం 2 ఉన్నతాధికారులపై తొలివేటు వేసింది. జూలై 21 ఆదివారం రాత్రి ఘటన జరగగా ఆ రోజు వరకు మదనపల్లి ఆర్డీఓగా పనిచేసిన హరిప్రసాద్తో పాటు ఆయన కంటే ముందు పనిచేసిన ఆర్డీఓ ఎంఎస్ మురళిని సస్పెండ్ చేసి తక్షణం అమల్లోకి వస్తుంది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారంలో కీలక పాత్రధారి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజ్ని సస్పెండ్ చేస్తూ జిల్లా స్థాయిలో ప్రత్యేకంగా ఉత్తర్వులు వెలువడ్డాయి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇంతవరకు ఏమీ కనిపెట్టాల, బట్ ఏదో జరిగిందన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తూ సస్పెన్షన్ల వేటుతో ప్రస్తుతానికి హడావిడి చేశారు. లేకపోతే ఏపీఎండీసీకి వద్దు, పెద్దిరెడ్డే ముద్దు అంటూ ఏ అధికారైనా తాను పనిచేసే సంస్థకు మేలు చేయాలని చూస్తారు. కానీ గత వైకాపా ప్రభుత్వ హయాంలో కేంద్ర సర్వీసుల నుండి రాష్ట్రానికి వచ్చి గనుల శాఖ ఏపీఎండీసీ బాస్గా వ్యవహరించిన వీజీ వెంకటరెడ్డి మాత్రం వైకాపా పెద్దల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేశారు. చిత్తూరు జిల్లాలో గ్రానైట్ లీజుల విషయంలో ఏపీఎండీసీకి నష్టం జరుగుతుందని తెలిసినా సరే అప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బంధువులకు మేలు చేసేందుకు వెంకటరెడ్డి నిర్ణయాలు తీసుకున్నట్టు తాజాగా బయటపడింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం ఈశ్వరరావుపురంలో పాత సర్వే నెంబర్ 6లో ఉన్న కొండలో కలర్ గ్రానైట్ నిల్వలు ఉన్నాయి. ఆ జిల్లాకు చెందిన వారితో పాటు తమిళనాడుకు చెందిన వారు 28 మంది అక్కడ లీజుల కోసం గతంలో దరఖాస్తు చేసుకున్నారు.
ఏపీ ఖనిజ అభివృద్ధి సంస్థ ఏపీఎండీసీ కూడా ఇక్కడ 43,450 హెక్టార్లు రిజర్వ్ చేయాలంటూ 2017 మే 16న ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. గతంలో ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే లీజు కేటాయింపు అనే విధానం ఉండేది. ఇతర దరఖాస్తుదారులు కాదని ఏపీఎండీసీకి లీజులు కేటాయించేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు కూడా ఉండేది. 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీన్ మొత్తం మారిపోయింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గనుల శాఖ మంత్రి అయ్యాక ఈశ్వరాపురంలోని కలర్ గ్రానైట్పై ఆయన కనుబడింది. దానికోసం ఆయన తన బంధువులు పెట్టి 2019 నవంబర్లో దరఖాస్తు చేయించారు. తర్వాత అక్కడ లీజుల కోసం ఏపీఎండీసీ దాఖలు చేసిన దరఖాస్తులు ఉపసంహరించేలా ఒత్తిడి చేశారు. దీంతో 2020లో ఆ సంస్థ ఇన్ఛార్జ్ ఎండీగా బాధ్యతలు చేపట్టిన వెంకటరెడ్డి ఆ దిశగా అడుగులు వేశారు. రాష్ట్రమంతా ఏపీఎండీసీ ఎక్కడెక్కడ లీజుల కోసం దరఖాస్తు చేసిన జాబితా తయారు చేయించారు. ఇతరుల ముందే దరఖాస్తు చేసిన లీజు నుంచి ఏపీఎండీసీ వైదొలగాలంటూ హుకుం జారీ చేశారు. ఈశ్వరపురంలో అప్పటికే కొన్నేళ్లుగా ఇతర దరఖాస్తులు పెండింగ్లో ఉన్నందున అక్కడ ఏపీఎండీసీ లీజుల కోసం చేసిన దరఖాస్తులను ఉపసంహరించాలని ఆదేశించారు. దీంతో ఏపీఎండీసీ 2020 నవంబర్ 4న దరఖాస్తును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత అక్కడ గతంలో దరఖాస్తు చేసుకున్న 28 మందిలో ఎవరికి లీజులు కేటాయించకుండా తెలివితేటలు చూపారు. పాత దరఖాస్తుదారులందరినీ కాదని పెద్దిరెడ్డి బంధువులకు ఏకంగా 5 లీజులు కేటాయించేశారు. పొన్నలూరు ప్రత్యూష యజమానిగా ఉన్న సుదర్శన్ గ్రానైట్స్కి 4,540 హెక్టార్లు, అమరా కమోడిటీస్కి 6,553 హెక్టార్లు, పొన్నలూరుకి 4.540 హెక్టార్లు, అలాగే 6.553 హెక్టార్లు, పొన్నలూరు అమర్నాథ్ రెడ్డి యజమానిగా ఉన్న ఉషశ్రీ కమోడిటీస్ అండ్ వెంచర్స్కి 3.729 హెక్టార్లు, తెక్కవర ప్రభాస్ కుమార్ రెడ్డికి యజమానిగా ఉన్న అమరస్ కమోడిటీస్ అండ్ వెంచర్స్కి 11.583 హెక్టార్లు, 1.875 హెక్టార్లు కలిపి మొత్తం 5 లీజులు మంజూరు చేశారు. వీళ్ళ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద ఈ లీజులు మంజూరు చేస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. తొలుత వీరికి లీజుల కేటాయింపునికి వీలుగా లెటర్ ఆఫ్ ఇండెంట్ LOI ఇవ్వగానే పాత దరఖాస్తుదారులు కొందరు హైకోర్టులో కేసు వేశారు. అయినా సరే 5 లీజులకి మైనింగ్ ప్లాన్ ఆమోదించి పర్యావరణ అనుమతులు ఇచ్చేసి లీజులు మంజూరు చేసేశారు. ఇదంతా వెంకటరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపణలు ఉన్నాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ. భీమిలి బీచ్ వద్ద ప్రహరీ కూల్చివేత విషయంలో స్టేటస్ కో నిరాకరణ. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో నిర్మించిన కాంక్రీట్ ప్రహరీ గోడ కూల్చివేత విషయంలో స్టేటస్ కో ఇవ్వాలంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి చేసిన అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది. ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. అక్కడ నిర్మాణాలకు నిలుపుదల చేస్తూ అక్రమ కడ్డాలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సీజే నేతృత్వం ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల అమల్లో ఉన్నంతకాలం తాము మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సాధ్యం కాదని సింగిల్ జడ్జి స్పష్టం చేశారు. అవసరమైతే సీజే బెంచ్ వద్ద ఉన్న పిల్లో ప్రతివాదిగా చేరి గత ఉత్తర్వుల సవరణ కోసం అభ్యర్థన చేయవచ్చని పిటిషనర్కు సూచించారు. మరోవైపు నేహారెడ్డి వేసిన వ్యాజ్యంలో విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రతివాదిగా చేరేందుకు అనుమతి ఇచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. విచారణ వారం రోజులకు వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జంతువుల అక్రమ రవాణాను అడ్డుకున్నారని అటవీ అధికారులపై దాడి. అడవిలో జంతువులను పట్టుకుని అమ్ముతున్నారన్న సమాచారం మేరకు అనుమానితుని పట్టుకుందామని వెళ్ళిన అటవీ అధికారులపై అతని బంధువులు రాళ్లదాడికి పాల్పడిన ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది. వెల్దుర్తి మండలంలో రామచంద్రాపురం తండాకు చెందిన గోవిందనాయక్ శనివారం అలుగును పొంగోలియన్ పట్టుకొచ్చిస్తానని జంతువులు అక్రమ రవాణా చేసే ముఠాతో బేరసారాలాడాడు. ఈ విషయం తెలుసుకున్న విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణ రెడ్డి, బీట్ ఆఫీసర్ రవి మరికొందరు సిబ్బంది తండాకు వెళ్లారు. వీరు రాక పసిగట్టిన గోవిందనాయక్ పరారయ్యాడు. తండాలో ఉన్న 4 అనుమానితులను అధికారులు అదుపులోకి తీసుకుని వారి నుంచి 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం గోవిందనాయక్ గొట్టిపాళ్లలో బంధువుల ఇంట్లో ఉన్నాడని సమాచారంతో రేంజర్ సత్యనారాయణ రెడ్డి సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్లారు. నిందితుని అదుపులో తీసుకుని వారి వాహనంలో ఎక్కిస్తుండగా అతని బంధువులు అడ్డుకున్నారు. చివరికి అక్కడి నుంచి బయలుదేరి గొంగలకుంట విద్యుత్ ఉప కేంద్రం వద్దకు రాగానే గోవిందనాయక్ బంధువులు రహదారిపై ద్విచక్ర వాహనాలు అడ్డం పెట్టి అధికారులపై రాళ్లదాడి చేశారు. రేంజర్ సత్యనారాయణ రెడ్డితో పాటు సెక్షన్ ఆఫీసర్ మహేష్ బాబుకు గాయాలయ్యాయి. ఈ దాడిపై అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ముందు వాళ్ళందరినీ తీసుకొచ్చి బొక్కలు దొయ్యాలి ఇట్లాంటి తప్పుడు పని చేస్తున్నందుకు. పోతే సాక్షి ఆరోగ్యశ్రీకి పొగ అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, కేంద్ర పథకంతో సరిపెట్టుకోవాలని కేంద్ర మంత్రి పెంబసాని. ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు బిల్లులు రావట్లేదు, రోగులకు చికిత్సలు అందని పరిస్థితి నెలకొందని వ్యాఖ్య. 25 లక్షల వరకు వైద్యానికి భరోసానిచ్చిన సంజీవనికి పొగబెట్టేలా బాబు సర్కార్ అడుగులు. 5 లక్షలకే పరిమితమైన కేంద్ర పథకం దయకు వదిలేసి ఆరోగ్యశ్రీ బాధ్యత నుంచి తప్పించుకునే ఎత్తుగడ. ఇప్పటికే ట్రస్ట్ నుంచి కాకుండా బీమా పేరుతో అమలంటూ మెలిక. తొలగించి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేలా చంద్రబాబు చర్యలు. 2014-19 మధ్య చికిత్సలు పెంచకుండా పేదల ఆరోగ్యంతో ఆటలు. ఆరోగ్యశ్రీకి ప్రాణం పోసిన వైఎస్ జగన్ చికిత్సలు 3 రెట్లు, ఉచిత చికిత్స పరిమితి 5 రెట్లు పెంపు. నాడు టీడీపీ సర్కార్ పెట్టిన దాదాపు 700 కోట్ల బకాయిల చెల్లింపు. దేశంలో తొలిసారిగా కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గత 5 ఏళ్లు ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ పేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అంటూ టోటల్గా కరోనా చికిత్స పొందిన రోగులు 2,06,721 మంది. 743 కోట్లు కరోనా చికిత్స కోసం జగన్ సర్కార్ పెట్టినటువంటి ఖర్చు అన్నటువంటి. టోటల్గా వైఎస్ జగన్ పాలనలో దాదాపు 70 లక్షల మందికి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఆరోగ్య ఆసరాతో 14,470 కోట్ల మేర ప్రయోజనం జరిగింది. తెలుగుదేశం హయాంలో 2014-19లో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు 1,000, అదే జగన్ హయాంలో 2,371. చికిత్స వ్యయ పరిమితి అప్పట్లో 5 లక్షలు అయితే జగన్ వచ్చాక అది 25 లక్షలు. చికిత్సలు 1,059. చంద్రబాబు టైంలో అయితే జగన్ టైంలో 3,257 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ నైపుణ్యాలు మెరుగయ్యేనా, బడ్జెట్లో స్కిల్ డెవలప్మెంట్పై ప్రత్యేక దృష్టి, స్కీమ్ ఫర్ స్కిల్లింగ్ పేరుతో కొత్త పథకం, ఇంటర్న్షిప్ పెంచే విధంగాని చర్యలు, ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాప్ తగ్గించడమే ప్రధాన లక్ష్యం, ఉద్యోగాల పెంపు ప్రోత్సాహకాలు లేకపోవడంతో నిరాశ, కేంద్ర బడ్జెట్లో యువతకు పెద్దపీట వేశారా, మిలీనియల్స్ 1981-1996 మధ్య పుట్టిన వారికి విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే చర్యలు తీసుకున్నారా, ఇండస్ట్రీ అకాడమిక్ గ్యాప్ తగ్గించి తద్వారా ఇండస్ట్రీ రెడీగా యువతను తీర్చిదిద్దేందుకు అడుగులు వేస్తున్నారంటే ఇండస్ట్రీ అకాడమిక్ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారణం తాజా బడ్జెట్లో యువత స్కిల్ డెవలప్మెంట్ కోణంలో పలు ప్రోత్సాహకాలు ప్రతిపాదన ప్రకటించిన ఉద్యోగ కల్పన, జాబ్ మార్కెట్ డిమాండ్ పెంచే ప్రోత్సాహకాలు లేవని కొందరు అంటుంటే, ఐటీఐ నుంచి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు అన్ని స్థాయిలో యువతకు నైపుణ్యాలు లభించేలా పలు పథకాలను ప్రకటించడం హర్షణీయమని మరికొందరు పేర్కొంటున్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే లంక గ్రామాలు అస్తవ్యస్తం, 12 రోజులుగా వరద నీటిలో సహజీవనం, 12 మండలాల్లో 47 గ్రామాల చుట్టూ ముంపు, మరో 3-4 రోజులు ఇదే పరిస్థితి. పాడి ఉద్యాన ఆక్వా రైతులకు తీరం నష్టం, 100 ఎకరాల్లో పంటలు కోల్పోయిన రైతులు పడవలు దాటి ప్రయాణాలు చేయలేక స్థానికులు ఇబ్బంది అన్నటువంటి వార్తని ఇది హైలైట్ చేశారు. ఇకపోతే టార్గెట్ పెద్దిరెడ్డి అంటూ ఆ కుటుంబాన్ని మానసికంగా వేధించడమే ప్రభుత్వ పెద్ద లక్ష్యం, మదనపల్లి అగ్ని ప్రమాదం కేసు పక్కదారి, వరుస సోదాలు విచారణ పేరుతో వేధింపులు, 90% ఫైళ్లు రిట్రీవ్, మరి కుట్ర కోణం ఏముంటుంది అంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబుకి రాజకీయంగా సవాల్గా మారిన చిరకాల రాజకీయ ప్రత్యర్థి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా చేసుకుని అధికార యంత్రాంగాన్ని ఉసుగొల్పుతున్నట్టు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని మానసికంగా వేధించి క్షోభకు గురి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వ పెద్దలు పథకం వేసినట్టు వెల్లడవుతుంది. ఈ క్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తును పక్కదారి పట్టిస్తూ రాజకీయ కక్ష సాధింపులకు తెరదీశారు. ఘటన జరిగిన వెంటనే డీజీపీ ద్వారకా తిరుమలలో సీఐడీ అదనపు డీజీ రవిశంకర్ అయ్యన్నార్లు హుటాహుటిన హెలికాప్టర్లో పంపడం ద్వారా తన ఉద్దేశాన్ని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం కాదే డీజీపీ అదే రోజు మదనపల్లిలో ఏకపక్షంగా ప్రకటించేశారు. అయితే ఎలా సంభవించిందన్నది వారం రోజులైనా చెప్పలేకపోవడం సందేహాస్పదంగా మారింది. సాధారణ పొరపాటుతోనూ నిర్లక్ష్యం కారణంగా అగ్ని ప్రమాదం సంభవించినట్టు దర్యాప్తులో దాదాపుగా తేలిన ఆ విషయాన్ని వెల్లడిస్తే పెద్దిరెడ్డి కుటుంబంపై అక్రమ కేసులు బనాయించడం సాధ్యం కాదని ప్రభుత్వం తాత్సారం చేస్తోంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఫైళ్లన్నీ భద్రం అన్నటువంటి వార్త మరొకటి హైలైట్ చేశారు. లేకపోతే మాకు న్యాయం చేయండి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, వాలంటీర్లు వెంట పత్రాలు, టీడీపీ ఎన్నికల హామీలు నిలబెట్టుకోవాలి, 10,000 గౌరవ వేతనం ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, వేతన బకాయిలు వెంటనే చెల్లించాలంటూ వాళ్ళకి జీతం కూడా ఆపేశారు. వాలంటీర్లది రేపు మళ్ళీ పెన్షన్ ఇవ్వబోతున్నారు. ఆ పెన్షన్ సందర్భంగా కూడా ఈ దఫా కూడా వాలంటీర్లకు సంబంధించి క్రిందసారి వాలంటీర్లను పని చేయించుకున్నారు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది, కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. అట్లాగే ఈ నెల కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అదే విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. పోతే ఆంధ్రజ్యోతి పేదలకు డబుల్ బోనాంజా, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల ఇళ్ల స్థలం జగన్ హయాంలో ఇచ్చిన దానికి ఇది రెట్టింపు, ఇకపై గృహ నిర్మాణానికి 4 లక్షలు అంటూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం, కొత్త లబ్ధిదారులందరికీ వర్తింపు, జగన్ ఇచ్చింది గ్రామాల్లో 1.5 సెంటు, పట్టణాల్లో 1 సెంటు స్థలం, అది కూడా ఊరికి దూరంగా ఎక్కడో, సేకరణ కేటాయింపులు అవకతవకలు, గృహ నిర్మాణంపై చంద్రబాబు కీలక సమీక్ష అంటూ ఇది కూడా ఒక కుకింగ్ స్టోరీస్ ఎంత జాగ్రత్తగా వండుతారంటే, టిట్కో ఇళ్ళు ఎక్కడ కట్టారో ఒకసారి చూసి రండి. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా టిట్కో ఇళ్ళకి సంబంధించి చంద్రబాబు గారి టైంలోనే కదా, అవి కూడా ఊరు బయటే కదా, ఎక్కడి నుంచి వస్తే స్థలాలు ఊర్లో ఉన్న ఇళ్ళన్నీ కూల్చేసి కొత్తగా కడతారా? ఇది ఒక నాటకం. ఎవరు చంద్రబాబు గారు కడితే అది స్వర్గలోకంగా ఉంటుంది, అదే జగన్ కడితే రాక్షసత్వంగా ఉంటుంది. ఇదో ప్రచారాన్ని చేయడం అన్నటువంటి సహజసిద్ధం అలవాటు అయిపోయింది. టిట్కో ఇళ్ళు ఊరు చివరిన ఎక్కడో ఒక 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల కట్టారు. ఆ తర్వాత కాలంలో ఆ ఏరియాలు కలుస్తాయి ఖచ్చితంగా. ఎప్పుడు ఊర్లో స్థలాలు ఉంటాయా ఖాళీగా ఎవరికన్నా? ఇప్పుడు విజయవాడలో కట్టిన టిట్కో ఇళ్ళు చూడండి, గుంటూరులో కట్టిన టిట్కో ఇళ్ళు చూడండి, పొన్నూరులో కట్టిన టిట్కో ఇళ్ళు చూడండి, ఎక్కడ ఉన్నాయి అవి? ఊరి చివరనే కనబడతాయి. నా చుట్టూ కనబడుతున్నటువంటి వాళ్ళలో అని చెప్తాను. కానీ జగన్ ఏదో ఊరి చివరిని ఇచ్చాడు అన్నటువంటిది మాత్రమే చెప్పే ప్రయత్నం. ఇంకోటి ఇక్కడ ఇది హెడ్డింగ్ బాగుంది, పేదలకు డబుల్ బోనంజా. నేను ఇందాకే చెప్పినట్టు ఆల్రెడీ ప్రతి ఒక్క ఇంటి లబ్ధిదారిని ఫైనల్ చేసేశారు, వాళ్ళకి స్థలాలు కూడా ఇచ్చేశారు. ఇంకా కొత్తగా ఎవరు వస్తారు అంటే ఇప్పుడు కార్యకర్తలు వస్తారు తప్పించి మరొకటి వస్తుందా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. బట్ ఉద్దేశం మంచిది, నో డౌట్ అందులో. లేకపోతే ఫోటోల పిచ్చి ఖరీదు 700 కోట్లు, గ్రానైట్ రాళ్లపై జగన్ ఫోటోల ఖర్చు ఇది, తుడిపేయాలంటే మరో 15 కోట్లు ఖర్చు, పాస్బుక్లపై బొమ్మ కోసం 15 కోట్లు, వైసీపీ చేష్టలకు అధికారులు దాసోహం, నాడు అడ్డు చెప్పకుండా నిధులు ఖర్చు నిగుదేల్చిన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమీక్ష, భూ ఆక్రమణలే పెద్ద సమస్య, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి, వ్యవస్థలపై నమ్మకం కలిగేలా చర్యలు ఉండాలంటూ సీఎం దిశానిర్దేశం చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. నీళ్లున్నా కన్నీళ్లే, శ్రీశైలం గేట్లు ఎత్తిన సీఎంకు నీరందం దుస్థితి, హంద్రీనేవాకు విడుదల ప్రశ్నార్థకమే, కర్నూలు ఆత్మకూరు జాతీయ హైవే నిర్మాణంలో భాగంగా హంద్రీనేవా కాలువను పూర్తి చేసి నిర్మించిన డైవర్షన్ రోడ్డు కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. శ్రీశైలం జలాశయం వరద నీటితో కలకల్లాడుతోంది. 3 గేట్లు ఎత్తి నాగార్జున సాగర్కి నీరు విడుదల చేస్తున్నారు, కానీ రాయలసీమకు మాత్రం నీరందే పరిస్థితి కనిపించడం లేదు. కర్నూలు గుంటూరు జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా వంతెన కట్టడానికి
హంద్రీనీవా కాలువను పూడ్చివేయడమే దీనికి ప్రధాన కారణం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికార నిర్లక్ష్యం, కాంట్రాక్ట్ సంస్థ బాధ్యత రాహిత్యం రాయలసీమ కరువు రైతులకి శాపంగా మారినాయి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే అహంకారం వల్లే మీ పతనం అంటూ అసెంబ్లీకి వచ్చి నిలదీయండి అంటే చంద్రబాబు కొమ్ము కాయడమా? అద్దంలో కూడా మీకు ఆయనే కనబడుతున్నాడు. మీ మూర్ఖత్వానికి మిమ్మల్ని మ్యూజియంలో పెట్టాలి. వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ను ఎప్పుడో పంపేశారు. ఇప్పుడు వైసీపీ అంటే వైవి సాయిరెడ్డి సజ్జలే, జగన్పై వైఎస్ షర్మిల ధ్వజం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మోడీ పద్మవ్యూహం భయోత్పాతం, ద్రోణ కర్ణాదులు అభిమన్యుడి ప్రాణాలు తీశారు. 21వ శతాబ్ద పద్మవ్యూహంలోనూ 6గురే, వారే మోడీ, షా, దోబాల్, భగవత్, అదానీ, అంబానీ. వీరి చేతిలోని దేశంలోని అన్ని వర్గాల ఇబ్బందుల్లో లోటస్ లానే పద్మవ్యూహం, మోడీ ఛాతీపైన ఆ గుర్తు. నేటి యువత అర్జునులు వ్యూహాన్ని ఛేదిస్తారు. కులగడం ద్వారా పద్మవ్యూహాన్ని బద్దలు కొట్టేస్తాం. ఆర్థిక రాజకీయ శక్తులను బలోపేతం చేసిన బడ్జెట్ లోక్సభలో సుదీర్ఘ ప్రసంగంలో రాహుల్ ధ్వజమెత్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నీతి లేని రాతలు అంటూ ఆంధ్రజ్యోతిపై అక్కసు ఒక్క రోతపత్రిక తప్ప మిగతా మీడియా మదనపల్లె ఘటన సీరియస్గా తీసుకుని ప్రజలకు వివరాలు అందజేస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరులో పోలీసు వ్యవస్థ ఇప్పటికీ వైసీపీ కంట్రోల్లోనే ఉందని టీడీపీ వాళ్ళు ఫిర్యాదులు చేస్తున్నారు. అది నిజం కాకపోతే పెద్దిరెడ్డి ప్రధాన నుంచి విదేశాలకు పారిపోయి ఉండేవారా? వైసీపీ అనుకూల పోలీసులు లీకులు ఇవ్వడం వల్లే ఆ వ్యక్తి తప్పించుకున్నారు. విచారణ ఎవరు ప్రభావితం చేస్తున్నారు అర్థం చేసుకోవడానికి ఆ ఘటన చాలు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల కాల్చివేత ఘటనపై ఆంధ్రజ్యోతిలో వార్తలు రావడమే రోతపత్రికను కలవరబెడుతున్నట్టుంది. విచారణకు మాజీ ఎమ్మెల్యే అంటూ మీడియాకు లేఖలు ఇచ్చింది ఎవరంటూ ఇంకో మీడియా అడగడం చూస్తుంటే జర్నలిజం విలువలు కోల్పోయింది అనుకోవాలి, లేదా అసలు జర్నలిజం అంటే ఏంటో కూడా తెలియదు అనుకోవాలి. ఆంధ్రజ్యోతితో విచారణాధికారులు చర్చలు జరిపినట్టు తెలిసిందంటూ ఆ ఏడుపు కొట్టు వార్తలో రాశారు. మీకెలా తెలిసిందని ఆంధ్రజ్యోతి అడగదు, కానీ ఆ అసత్యాన్ని మీరు నిరూపించగలరా అంటూ నిలదీసింది. ఇకపోతే శాంతించిన గోదావరి అంటూ భద్రాచలం వద్ద తగ్గిన నీటి మట్టం, మొదటి హెచ్చరిక ఉపసంహరణ. ధవళేశ్వరం వద్ద తగ్గుతున్న వరద, రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం. సుమారు 12 రోజులుగా వణికించినట్టు ఉగ్ర గోదావరి ఎట్టకేలకు శాంతించింది. గోదావరి నదిలో వరద బాగా తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద సోమవారం రాత్రి 8 గంటలకి నీటి మట్టం 42.9 అడుగులు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ఒక దశలో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి వెళ్లిన వరద నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. మంగళవారం నాటికి ఇది మరింత తగ్గే అవకాశం ఉంది. ఎగువ భాగంలో అన్ని ఉపనదులు తగ్గుముఖంలో ఉన్నట్టు వాతావరణ నివేదికలు చెప్తే భద్రాచలం నుంచి వరద తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం చేరుకునేసరికి 18 గంటలు పడుతుంది. ధవళేశ్వరం వద్ద కూడా వరద నెమ్మదిగా తగ్గుతుంది. మంగళవారం ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.